హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంటే ఏఎంహెచ్. ఏఎంహెచ్ టెస్ట్ అనేది యూజువల్గా ఎందుకు చేస్తాము, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది మనకి ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ ఐఓఏ ట్రీట్మెంట్ కానీ ప్లాన్ చేయడంలో ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్లోనే ఏఎంహెచ్ అనేది డ్రాప్ అవుతూ చూస్తూ ఉంటున్నాం. అంటే ఏఎంహెచ్ లెస్ దాన్ 0.5 ఉండటం లేదా లెస్ దాన్ 1 ఉండటం అనేది కామన్గా చూస్తూ ఉన్నాం. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్ట్రెస్ ఎక్కువగా అవ్వటం వల్ల, అలానే డ్యూ టు మెనీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ టాక్సిన్స్, పొల్యూటెంట్స్, ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకోవటం వలన, అలానే పీసీఓడి ఉన్న వాళ్ళలో ఒక్కొక్కసారి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని సర్జరీ చేస్తూ ఉంటాం. ఇలాంటి కండిషన్స్లో కూడా ఏఎంహెచ్ లెవెల్ అనేది డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఓవరీస్లో చాక్లెట్ సిస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ చాక్లెట్ సిస్ని రిమూవ్ చేయడానికి మనం సిస్టెక్టమీ అని చేస్తూ ఉంటాం. దీనివలన కూడా ఎగ్ రిజర్వ్ అనేది డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే యంగర్ ఇండివిజువల్స్లోనే టీబీ హిస్టరీ ఏమన్నా ఉన్నా కానీ, లేదా ఇన్హెరిటెడ్ జెనెటికల్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నా కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నా కానీ, లేదా క్యాన్సరస్ ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకుంటున్నా, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకుంటున్నా కూడా ఇలాంటి వాళ్ళలో యూజువల్గా చిన్న ఏజ్లోనే ఎగ్ రిజర్వ్ అనేది డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏజ్ ఎక్కువగా పెరుగుతున్న కొద్దీ ఎగ్ కౌంట్ అండ్ రిజర్వ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. సో ఏజ్ మోర్ దాన్ 35 ఇయర్స్ ఉంది, ఏఎంహెచ్ లెవెల్ లెస్ దాన్ 0.5 ఉంది అన్నప్పుడు, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు మీ ఫెర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తారు. అంటే మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది, ప్రెగ్నెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నారో, మీ హార్మోనల్ ప్రొఫైల్ ఎలా ఉంది, సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసుకొని మీకు ఒక ఫెర్టిలిటీ ప్లాన్ని చెప్తారు. యూజువల్గా వీళ్ళలో ఐవీఎఫ్ చేస్తూ ఉంటాం మనం. ఇట్లా వీళ్ళలో ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. తక్కువ రిజర్వ్ ఉండటం వల్ల వీళ్ళలో రెస్పాన్స్ అనేది పూర్గా ఉంటుంది. అంటే ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అనేవి కొంచెం హయ్యర్ డోస్లో ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి హయ్యర్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ప్రాపర్గా రెస్పాన్స్ అనేది కనిపించదు. అట్లాంటి సిచ్యువేషన్స్లో సైకిల్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా రావచ్చు. అలానే ఒక్కొక్కసారి మంచిగానే సైకిల్ జరిగినా కూడా ఎంబ్రియో క్వాలిటీ అనేది పూర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో క్వాలిటీని టెస్ట్ చేసుకోవడానికి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇంకా కాన్వర్ట్ సిచ్యువేషన్లో క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అయ్యింది అన్నప్పుడు ఒక్కొక్కసారి డోనర్ ఎగ్ అనేది కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో యంగర్ ఏజ్ గ్రూప్లో క్వాలిటీ ఇష్యూస్ అనేవి కొంతవరకు మనం బెటర్గానే రావచ్చు. బట్ ఎల్డర్ ఏజ్ గ్రూప్లో 35-40 ఉన్నప్పుడు కొంచెం క్వాలిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. యూజువల్గా మీరు ఒక కపుల్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫెర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఒకసారి ఏఎంహెచ్ టెస్ట్ చేయించుకొని, మీ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, స్కానింగ్ చేయించుకొని, ఎగ్ స్కానింగ్లో ఈచ్ ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, మీకు ఏ ట్రీట్మెంట్ బెటర్గా సూట్ అవుతుంది అనేది మీ ఫెర్టిలిటీ డాక్టర్తో డిస్కస్ చేసుకొని దాని ద్వారా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్నట్లయితే ఒక హెల్దీ ప్రెగ్నెన్సీని పొందవచ్చు. థ్యాంక్ యూ.